హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం ఇండస్ట్రీస్లో మోస్ట్ కామన్గా యూజ్ చేసే వైబ్రేటింగ్ మోటార్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వైబ్రేటింగ్ మోటార్స్కి నార్మల్ మోటార్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతాయి అండ్ వీటిని ఎలా ఉపయోగిస్తారు సైట్లో అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వైబ్రేటింగ్ మోటార్స్కి నార్మల్ మోటార్స్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏమీ లేదు. రెండిటి వర్కింగ్ ప్రిన్సిపల్ సేమ్, రెండిటి కంట్రోలింగ్ సేమ్. కేవలం దీన్ని యూజ్ చేసే పర్పస్ మాత్రమే డిఫరెన్స్ అనమాట. సో ఈ మోటార్ని మనం ఒక ఐరన్ స్ట్రక్చర్కి నట్ బోల్ట్స్ యూజ్ చేసి ఫిక్స్ చేశారు. ఈ ఐరన్ స్ట్రక్చర్ని మనం ఇక్కడ ప్యాన్ ఫీడర్ అంటాం. ఈ ప్యాన్ ఫీడరు స్ప్రింగ్స్ మీద మౌంట్ అయి ఉంది అండ్ ఇది దేనికి కనెక్ట్ అయి ఉందంటే పైన ఉన్న ఒక బిన్కి కనెక్ట్ అయి ఉంది. ఎప్పుడైతే ఈ మోటార్ వర్క్ అవుతుందో అప్పుడు ఈ ప్యాన్ ఫీడర్ అనేది ఇట్లాంటి టు అండ్ ఫ్రో మోషన్ను క్రియేట్ చేసి ఆ బిన్లో ఉన్న మెటీరియల్ని కిందకి కన్వేయర్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ స్ప్రింగ్స్ చూడండి, ఈ స్ప్రింగ్స్ అనేది పైకి కిందకి ఇలాగా మూవ్ చేస్తాయి. సో ఆ వైబ్రేటర్ అనేది ఇటువంటి వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు మోషన్స్ కలిపి ఇటువంటి ఒక మూమెంట్ క్రియేట్ చేసి పైన ఉన్న మెటీరియల్ని కిందకి కన్వేయర్ మీదకి డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఈ మోటార్ యొక్క రొటేషన్ను ఫ్రీక్వెన్సీ మనం ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత ఎక్కువ వైబ్రేషన్, ఎంత తక్కువ రొటేషన్ పెడితే అంత తక్కువ వైబ్రేషన్. సో వైబ్రేషన్కి అనుగుణంగా మనకి మెటీరియల్ ఫాలింగ్ అనేది, మెటీరియల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. సో ప్యాన్ ఫీడర్ యొక్క ముఖ్య ఉద్దేశం మెటీరియల్ని నెక్స్ట్ ఎక్విప్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం. అది క్రషర్ అవ్వచ్చు, బెల్ట్ గన్నర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దానికోసం ఈ ప్యాన్ ఫీడర్లో వైబ్రేషన్ క్రియేట్ చేయడం కోసం ఈ వైబ్రేటింగ్ మోటార్స్ని మనం ఉపయోగిస్తాం అనమాట. సో ఈ వైబ్రేటింగ్ మోటార్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది నట్ బోల్ట్తో మౌంట్ చేసి ఉంది. దీనికి ఒక కేబుల్ కనెక్ట్ చేస్తుంది, టెర్మినల్ బాక్స్ ఉంది, ఎర్తింగ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో దీని అర్థం ఏంటంటే దీనికి పవర్ సప్లై ఇస్తే ఇది వర్క్ అవుతుంది. సో దీనికి రెండు వైపులా రెండు గార్డ్స్ ఉన్నాయి చూసారా. సో అందులో ఏముంటాయంటే వైబ్రేటింగ్ ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వైబ్రేటింగ్ ప్లేట్స్ యొక్క అమరికను బట్టి ఈ మోటార్ రొటేట్ అయినప్పుడు మనకి వైబ్రేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆ గార్డ్ ఓపెన్ చేసి చూస్తే మనకి క్లియర్గా ఆ ప్లేట్స్ ఎలాగా మౌంట్ అయి ఉంటాయి అనేది అర్థమవుతుంది అనమాట. యాక్చువల్గా ఈ ప్లేట్స్ వచ్చేటప్పటికి హాఫ్ సర్కిల్ షేప్లో ఉంటాయి. ఈ రెండు వైపులా మోటార్ యొక్క షాఫ్ట్కి రెండు వైపులా ఆ హాఫ్ సర్కిల్ ప్లేట్స్ని ఈక్వల్గా ఫిక్స్ చేసామనుకోండి, ఈక్వల్ సైజులో ఫిక్స్ చేసామంటే, ఈక్వల్ యాంగిల్లో ఫిక్స్ చేసామంటే మనకి వైబ్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అందులో మనకి మార్కింగ్ కూడా ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఎంత యాంగిల్లో ఏ ప్లేట్ని సెట్ చేస్తే మనకి ఎంత వైబ్రేషన్ జనరేట్ అవుతుందని. ఆ విధంగా మాన్యువల్ ఫాలో అయ్యి మనం ఆ ప్లేట్స్ని ఆ యాంగిల్లో రొటేట్ చేసి ఫిక్స్ చేసినట్లయితే మనకి ఆ మోటార్ అయినప్పుడు 50% వైబ్రేషన్, 75% వైబ్రేషన్, 100% వైబ్రేషన్, అలాగా మనకు కావాల్సిన వైబ్రేషను జనరేట్ అవుతుంది. అంతేకాకుండా ఈ వైబ్రేషన్ మనం మోటార్ యొక్క ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎంత ఫ్రీక్వెన్సీ మనం కంట్రోల్ చేస్తే మోటార్ అంత స్పీడ్ అనేది వ్యారీ అవుతుంది. దాని ప్రకారం ఈ వైబ్రేషన్ కూడా వ్యారీ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ప్రతి కన్వేయర్కి పైన మెటీరియల్ ఎక్కడి నుంచి అయితే మనకి మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవ్వాలో అక్కడి నుంచి ఈ ప్యాన్ ఫీడర్లు అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఇటువైపు కన్వేయర్ లేదు కాబట్టి ఈ ప్యాన్ ఫీడర్కి మోటార్స్ ఫిక్స్ చేయలేదు. సో ఇక్కడ ఒక కన్వేయర్ ఉంది, ఇక్కడ ఒక కన్వేయర్ ఉంది. సో ఈ రెండు కన్వేయర్ల మీదకి మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ ప్యాన్ ఫీడర్లు అనేది ఇక్కడ ఫిక్స్ చేశారనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు వైబ్రేటర్స్ యొక్క రొటేషన్ అనేది అయితే ఇన్నర్ సర్కిల్లో రొటేట్ అవ్వాలి, లేదంటే ఎక్స్టర్నల్ సర్కిల్లో రొటేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ వైబ్రేటర్ ఇలా రొటేట్ అయితే ఆ వైబ్రేటర్ కూడా అలా లోపలికి రొటేట్ అవ్వాలి. ఒకవేళ ఈ వైబ్రేటర్ అవుటర్కి రొటేట్ అయింది అనుకోండి, ఆ వైబ్రేటర్ కూడా అవుటర్కి రొటేట్ అవ్వాలి. సో రెండు సింక్లో రొటేట్ అవ్వాలి. అంతేకాకుండా రెండిటి యొక్క వైబ్రేషన్ సెట్టింగ్ సేమ్ అయి ఉండాలి. అప్పుడే మనం ప్రాపర్గా వైబ్రేషన్ కంట్రోల్ చేసి మెటీరియల్ కూడా కంట్రోల్ చేయొచ్చు. లేదంటే అన్ఈవెన్గా రొటేట్ అవ్వడం వల్ల ఆ మౌంటింగ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం ఆపరేటర్ క్యాబిన్ నుంచి ప్రాపర్గా ఎంత మెటీరియల్ అనేది డిశ్చార్జ్ చేయాలో అంత మెటీరియల్ని డిశ్చార్జ్ చేయలేము అనమాట. దానివల్ల మనకి ప్రొడక్షన్ లాస్ అండ్ ఈవెన్ కన్వేయర్ బెల్ట్ కూడా డ్యామేజ్ అయ్యే సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. ప్లస్ ఈ
ప్రతి వైబ్రేటర్కి మీరు ఎర్త్ కనెక్షన్ చూసే ఉంటారు. సో ఎలక్ట్రికల్ సిస్టంలో ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఎక్విప్మెంట్, అది మోటార్ అవనివ్వండి, ప్యానల్ అవనివ్వండి, ఎక్కడైనా సరే ఎర్త్ కనెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఈ వైబ్రేషన్ జరుగుతున్నప్పుడు కేబుల్ డ్యామేజ్ అవ్వచ్చు వైబ్రేషన్ కారణంగా, లేదంటే షార్ట్ సర్క్యూట్ జరగచ్చు, లేదంటే లోపల కనెక్షన్స్ లూజ్ అయ్యి స్పార్క్ క్రియేట్ అవ్వచ్చు, ఎర్త్ లీకేజ్ జరగచ్చు. సో వీటన్నిటి నుంచి మనల్ని సేవ్ చేయడానికి ఎక్విప్మెంట్ కూడా సేవ్ చేయడం కోసం ఎర్త్ కనెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఇది వైబ్రేటింగ్ మోటార్స్ గురించి ఒక అవుట్లైన్. ఇలాంటి టాపిక్స్ ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.